ఒకప్పుడు రాచకొండ అంటే 2010 వరకు 2005 వరకు ఈ ప్రాంతం అంతా కూడా మావోయిస్టుకి అన్నలకి పెట్టిన కోట ఇది. ఇటువైపు నల్లమల నుంచి రావచ్చు, ఒక వెనక వైపు నుండి ఇటువైపు మెదక్ వెళ్ళొచ్చు, ఒకవైపు నల్గొండ వెళ్ళొచ్చు. అన్ని ప్రాంతాలకి ఇది గుట్టలు, మంచి హబ్ ఇది. అంటే ఎవరు వచ్చినా ఇక్కడ సేఫ్గా ఉండొచ్చు అనేది ఒక పేరుండేది. ప్రాంతం ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు ఎలాంటి కార్యక్రమాలు జరిగేవి? అసలు సంతోష ఈ ప్రాంతం నుంచి ఎందుకు అడవి బాట పట్టారు, పట్టిన తర్వాత ఏ ప్రాంతాలు పనిచేశారు ఒకసారి చెప్పండి. ఓకే సార్. అయితే మాకు పార్టీ పరిచయాలకు రావడానికి ముందు ఇక్కడ అదే గుట్ట, రామాలయం గుట్ట, వెనక గుర్రాల గుట్ట అంటారు దాన్ని. 96లో 97లో మన సర్వేల నుంచి ఎల్లంకి మారన్న అంటే ఆయన ఇక్కడ ఎన్కౌంటర్ అయ్యిండు. మన సాగర్ అన్న ఇక్కడ మిలిటరీ క్యాంపు క్లాసులు, రాజకీయ క్లాసులు పెట్టిరు ఇక్కడ పైన గుట్ట పైన పెడితే అప్పుడు మేము చిన్నగా ఉన్నాం అన్నట్టు. మాకు అన్నలు అనేది కూడా అప్పుడు తెలియదు. మాకు ఇంకా తెలియని వేజ్లో 6 గంటలకు 7 గంటలకే స్టార్ట్ అయింది ఆ ఎన్కౌంటర్. ఇదే గ్రామం మాది. 6 గంటలకు 7 గంటలకు గంటకు పైన ఎన్కౌంటర్ జరిగింది. మాకు ఇంకప్పటికి మాకు పార్టీ తెలియదు అన్నట్టు. అయితే ఆ ఎన్కౌంటర్లో మన ఎల్లంకి మారన్న చనిపోయినాడు. ఆ క్రమంలో ఇక్కడ అన్నలు తిరుగుతున్నారు అనేసి మాకు ఆ ఎన్కౌంటర్ తర్వాతనే మాకు మావోయిస్టు పార్టీ అనేది మాకు తెలుసు. ఏ సంవత్సరం ఇదంతా? 96లో కావచ్చు, నాకు అప్పటికి గుర్తుకులేదు. 96లో అట్లా గుర్తుకున్నది నాకు. 96 నుంచి 97 నుంచి నాకు పార్టీ పరిచయం. ఏం చదువుకున్నావు అప్పటికి నువ్వు? మామూలుగా మా ఊరు గుట్టలే కాబట్టి తిప్పావిడ వెళ్ళాలంటే మాకు చాలా భయం అన్నట్టు. మాకు స్కూల్ కూడా దగ్గర లేదు. 2 వరకు చదువుకున్నాం. ఆ తర్వాత వెళ్ళి మేము పార్టీలో చదువు చెప్పారు మాకు. కాదు, ఈ ఊర్లో ఉన్నప్పుడు అంటే దౌర్జన్యాలు ఎక్కువ ఉండేవా, లేదా పార్టీ వచ్చిందని అలా వెళ్ళిపోయారు పార్టీలోకి? దౌర్జన్యాలు అంటూ ఈ ఊర్లో పెద్దగా ఏం లేవు. కాపోలు కూడా రెడ్డిస్ కూడా మాకు ఏం లేరు. దౌర్జన్యాలు మామూలుగానే ఉండేది. అయితే ఇక్కడ అన్నలు తిరుగుతున్నారు, వీళ్ళు ఎవరి కోసం పోరాటం చేస్తున్నారు అంటే పేద ప్రజల కోసమే చేస్తున్నారు. ఈ ఉన్నత బూర్జువా వర్గాన్ని కూలదోసి మన ఎర్ర కమ్యూనిజాన్ని స్థాపించాలనే లక్ష్యంతో వీళ్ళు తిరుగుతున్నారనే ఉద్దేశం నేను అర్థం చేసుకునేట. మీకు అప్పుడు అన్న తమ్ముడు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు వద్దని చెప్పలేదు? చెప్పినారు. అయితే మా ఇంటికి చాలా వచ్చేది. సాగర్ అన్న కూడా అప్పుడు ఇక్కడ కమాండరు. ఆయన సాగర్ అన్న అంటే నారాయణపురం అలా చెల్లె వచ్చింది, ఆయన వచ్చిండు. అట్లా ఈ అన్న ఎన్కౌంటర్తో మాకు పార్టీ పరిచయాల్లోకి వచ్చిండు అన్నట్టు. అట్లనే మా మామ కూడా సుక్కశంకరయ్య కూడా ఇక్కడ కమాండర్గా చేసిండు. సాగర్ అన్న ఉన్నప్పుడే నన్ను తీసుకొని వెళ్ళిండు. ఎన్ని సంవత్సరాలు అప్పుడు మీకు? అప్పుడు ఉన్నాయి 14-15 సంవత్సరాలకు ఉన్నాయి. 16-17 సంవత్సరాలు. ఇక సాగర్ అన్న మేము పోయిన కొద్ది కాలానికే ఆయన ఎన్కౌంటర్ అయ్యిండు. ఎన్కౌంటర్ అయిన తర్వాత చుక్కశంకరయ్య, ఈ భావన శ్రీనివాసరెడ్డి కూడా తిరుగుతున్నాడు ఇక్కడ కమాండర్గా. తిరిగిన క్రమంలో ఇక్కడ మాకు లతక్క అని, కవితక్క అని మాకు చాలా వచ్చేది అన్నట్టు. ఇక్కడ గుట్టలకి దళం పొద్దున్న లేస్తే ఇక్కడ తిరిగేది. నెల రోజుల కన్నా ఇక్కడ టచ్ చేసుకొని పోయేది అన్నట్టు. మా ఇంటికి చాలా వచ్చేది వాళ్ళు అన్నం వండించుకోవడానికి. ఇంకా మా అమ్మ కూడా కోవ వేసేది, ఆ కోవ ముద్దలు తీసుకుపోయేది వాళ్ళు. అయితే మా అమ్మకు పార్టీ అంటే ఇష్టమే, మా నాయనకు పార్టీ అంటే ఇష్టమే. కానీ ఎవరన్నా పోని మా బిడ్డలు వెళ్ళొద్దు, మా కొడుకులు వెళ్ళొద్దు. వాళ్ళంటే మాకు ప్రేమి, పార్టీ అంటే ప్రేమి, ఇల్లు వెళ్ళకూడదు. చేస్తాం పార్టీకి, ఏ విధంగా అయినా సహకరిస్తాం. కానీ మా పిల్లలు పోకుంటే బాగుంటుంది అనేసి వాళ్ళు అట్లా అర్థం చేసుకునేది. అయితే మేము వెళ్ళొచ్చిన దాకా కూడా మా ఇంట్లో పొయ్యకుండా పెట్టి తినేవాళ్ళు కూడా కాదు అన్నం అన్నట్టు. మేము వచ్చేదాకా అట్లనే ఏడ్చుకుంటూ కూర్చునేది. చాలా దేవులాడేది. మేము ఒక్కరోజు కనపడుకుంటే ఈ గుట్టలన్నీ ఎతికేవాళ్ళు మా అమ్మ మా నాయన. అట్లా ఇంకా నేను ఆ రకంగా ఇక్కడ పెద్దగా కాపు వాళ్ళు కూడా ఏముండరు ఇక్కడ. ఏ సంవత్సరం లోపలికి వచ్చాము పార్టీలోకి? నేను 99లో ఒకసారి పోయినా. ఇక మళ్ళీ ఆ తర్వాత కొద్ది కాలం, నెల రోజులు కొంచెం జ్వరం వచ్చి నుండి ఆ ఎన్కౌంటర్, సాగర్ అన్న ఎన్కౌంటర్ అయింది. సాగర్ అన్న ఎన్కౌంటర్ చూసారా? నేను చూడలేదు. ఇక అయినాక కూడా ఒక నెల రోజులు ఇంటికాడున్నా నేను. అట్లా ఇంటికాడున్నాక కూడా మళ్ళీ నన్ను తీసుకొని పోయినారు. తీసుకొని పోయినాక ఇంకా నన్ను ఏ క్షణం కూడా మా నాయన మొత్తం గుట్టలన్నీ ఎత్తిపోసేవాడు అన్నట్టు నా కోసం. ఇక్కడ ఏమని ఉంచొద్దు, అక్కడ సాగర్ తీసుకుపోవాలి, అక్కడనే కృష్ణపట్టి దళములు ఉంచాలని ఇంటికాడున్నప్పుడే పార్టీ నిర్ణయం తీసుకున్నారు అన్నట్టు. శంకరయ్య మా మామ అనేది ఉండే ఇక్కడ దళం కమాండర్గా. ఆమె ఇక్కడ ఉంచితే వాళ్ళ నాయన ఊకే వెతికి తీసుకొని పోతాడు. అక్కడ కృష్ణపట్టి దళానికి పంపిద్దామని నేను పోయిన 2-3 రోజులకే ఇంకా అటే తీసుకుపోయినారు. మళ్ళీ నేను ఇక్కడ కృష్ణపట్టి దళంకి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేసేవారు అక్కడ? ఇక అక్కడ కొద్ది కాలము దళ సభ్యురాలుగా ఉన్నా నేను. దళ సభ్యురాలుగా ఉన్న తర్వాత
అక్కడ 6 నెలలు ఉన్నా నేను, ఎక్కువ కూడా ఏం లేని కృష్ణపట్టిలో. మళ్ళీ రిటర్న్ వచ్చిన, ఆ తర్వాత చెప్తాను. ఆ తర్వాత రాష్ట్ర కమిటీ మీటింగ్ పెట్టి అక్కడ నల్లమల్లకి పంపించి నన్ను ప్లాటూన్లో పంపించారు. పోవాలి నువ్వు నల్గొండ దాటేసి ప్లాటూన్లో పనిచేయాలంటే, నేను ఆ కామ్రేడ్స్ కూడా ఏ మాట కూడా నేను ఎదురు జవాబు ఇవ్వకుండా పార్టీ, మనం ఇల్లు దాటుతున్నప్పుడే మనం చస్తాం బతాం అనేసి అన్నీ తెలుసు. మనకు ప్రాంతాల వారిగా అనేది లేదు. పార్టీ ఎక్కడ పంపిస్తే అక్కడ బాధ్యతలు తీసుకోవాలి. మనం పార్టీకి ప్రజలకు పనిచేయాలనే వెళ్ళిన వాళ్ళం. ఇంకా మనకు ప్రాంతాల వారిగా అన్నట్టుగా నేను అట్లా ఆలోచించలేదు. ప్లాటూన్లో నేను 2000 నుంచి 2003 దాకా ప్లాటూన్లో పనిచేసాను. 3 సంవత్సరాలు ప్లాటూన్లో ఉన్నాము మనము. ఆ సమయంలో ప్రజల కోసం ఏం కార్యక్రమం చేసేవారు అక్కడ? ప్రజల కోసం అంటే మేము ప్రజలకి ప్లాటూను చాలా తక్కువ వెళ్ళేది. ఎందుకంటే మాకేమైనా పేల్చుడు, కాల్చుడు, కొట్టుడు, యాక్షన్ టీంలో ఇవే జరిగేది. మాకు ఆర్గనైజర్ దళాలు చూసుకునేది, వాళ్ళంటే మేము ఉండేది. కానీ మమ్మల్ని ఎప్పుడో ఒకసారి మమ్మల్ని ప్రజలకు పరిచయం చేయించేది. ఎందుకంటే వీళ్ళు మిలిటరీలు చూసుకుంటారు, మిలిటరీ వాళ్ళు కదా, ప్రజలకి ఎక్కువ వెళ్ళనీయకపోయేది మమ్మల్ని. అయినా కూడా మేము చొరవ చేసి కూడా మేము వెళ్తాం ప్రజలకి అనేది కూడా మాకు కూడా తెలవాలిగా. ఎన్కౌంటర్లు అయితే అవి అయితే ఇవి అయితే మాకు జనాలు కూడా తెలవాలిగా. అట్లా అని వెళ్ళేది. ప్లాటూన్లో 2003 దాకా నేను పనిచేసిన.